పీఎం జీవన జ్యోతి బీమా యోజన ద్వారా పేద ప్రజలకు లబ్ధి పొందుతుంది. కేంద్ర పథకాల ప్రయోజనాలు పేద ప్రజలు అందిపుచ్చుకోవాలి అన్నటువంటిది నరేంద్ర మోడీ తాజాగా ఇచ్చిన పిలుపు. నా పిలుపు తర్వాత ప్రజలు బంగారం కొనుగోలు తగ్గించారంటూ దానికి ధన్యవాదాలు చెప్పారు. దేశంలో బంగారం కొనుగోలు తగ్గడం సంతోషంగా ఉందన్నారు. అదే సందర్భంలో మూఢనమ్మకాలు వదిలి శాస్త్రీయ విజ్ఞానం మీద అవగాహన పెంచుకోండి అని సూచించారు. పర్యావరణ పరిరక్షించే పక్షులను రక్షించుకోవాలని కోరారు. అస్సోంలో హర్గీలా పక్షుల్ని అశుభ సూచకంగా భావిస్తున్నారు, ఇది సరికాదన్నారు. తద్వారా ఓ పక్కన మూఢనమ్మకాలని కంట్రోల్ చేయడం, రెండో పక్కన దేశానికి సంబంధించి ప్రజలు చేస్తున్న మంచిని ప్రోత్సహించడం, ఇంకొకటి ప్రజలకి ఇన్సూరెన్స్ పట్ల అవగాహన పెంచడం. ఒకే సందర్భంలో మోడీ మూఢనమ్మకాలని కంట్రోల్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం. వాస్తవంగా ఇది ఏదైతే సోషలిస్టులు అని చెప్పుకునే వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు అధికారంలో రాకుండా చేయలేకపోతున్నారు, మాట్లాడుతున్నారు. కానీ మోడీ అధికారంలో ఉండి చేస్తున్నటువంటి పిలుపులు ప్రకటనలు మంచి పరిణామం.